సో హలో యాస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, మన ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించింది గ్రేడ్ 1 రిజల్ట్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయింది. గ్రేడ్ 3కి సంబంధించిన రిజల్ట్ ఇప్పటివరకు అయితే రాలేదన్నమాట. అది దీనికి సంబంధించింది గ్రేడ్ 1 అలాగే గ్రేడ్ 3కి సంబంధించింది. మనకి గ్రేడ్ 1 రిజల్ట్ రిలీజ్ అవ్వకముందు మీకైతే ఒక అఫీషియల్ నోటీస్ అయితే, అంటే న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. అది ఇప్పటివరకు వైరల్ అవుతుంది. అదేంటంటే ఇప్పుడైతే వైరల్ అవుతుంది అనమాట. అది ఎప్పుడు వస్తుంది అసలు? గ్రేడ్ 1 అయితే చూసుకోండి, ఇక్కడ ఒకసారి కనిపిస్తుంది కదా. గ్రేడ్ 3 మార్చ్ 18 అయితే రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, గ్రేడ్ 1 అంటే ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3కి సంబంధించిన న్యూస్ ఆర్టికల్ ఇది. గ్రేడ్ 3 చూడండి, మార్చ్ 18 రిలీజ్ అవుతుంది అని చెప్పి ఇక్కడ చెప్తాడు. అలాగే గ్రేడ్ 1 అయితే మార్చ్ 12 అయితే రిలీజ్ అవుతాయి అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఈ న్యూస్ ఆర్టికల్లో చెప్పిన ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు అయితే మట్టుగా గ్రేడ్ 12 అయితే గ్రేడ్ 1 అయితే రిజల్ట్ అయితే మార్చ్ 12నే వచ్చాయన్నమాట. ఓకేనా, మార్చ్ 12న అయితే రిలీజ్ చేయడం జరిగింది. అదే గ్రేడ్ 3 కూడా మార్చ్ 8నే రిలీజ్ అవుతుంది. రీలా ఫేక్ అని చెప్పి మనం ఒకసారి న్యూస్ ఆర్టికల్ అయితే చూసుకుందాం. ఓకేనా, అది చాలామంది మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరుగుతుంది. గ్రేడ్ 1 రిజల్ట్ వచ్చిన నుంచి అనమాట. అలాగే గ్రేడ్ 3 రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, అని కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, అసలు ఏంటి రిజల్ట్ వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ మంత్ వస్తుందా, ఏఎల్బి అన్నీ కలిపి వస్తాయి ఏంటని చెప్పి చాలామంది అడగడం జరిగింది. ఓకేనా, దీనికి సంబంధించింది అనమాట ఈ అప్డేటు. అది ఆఫీషియల్ ఆర్టీ అయితే రీసెంట్గా రావడం జరిగింది. గ్రేడ్ 1 రిజల్ట్ ముందనమాట. అదేంటి ఇప్పుడైతే వైరల్ అవుతుందన్నమాట. అది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించింది. గ్రేడ్ 3 అనేది మార్చ్ 18 అయితే రిలీజ్ చేస్తాము. నెక్స్ట్ చూడండి, గ్రేడ్ 1 అనేది మార్చ్ 12 అయితే రిలీజ్ చేస్తాము 2025. ఓకేనా, గ్రేడ్ 3 అలాగే గ్రేడ్ 1 ఆర్ఆర్బీ ఇండియన్ రైల్వేస్ అని చెప్పి, భారతీయ రైల్వేకి అని చెప్పి న్యూస్ ఆర్టికల్, హిందీ న్యూస్ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే 100% కాదు, మనం చెప్తున్న ఒక 90% దగ్గర అయితే మట్టుగా గ్రేడ్ 1 రిజల్ట్ అయితే మార్చి 12 ఈ న్యూస్ ఆర్టికల్ ఉన్నట్లే మీకు అనేది రిలీజ్ చేసేయడం జరిగిందనమాట. మార్చి 12 అయితే మట్టుగా అది ఇదే న్యూస్ ఆర్టికల్లో ఉన్నట్లుగా కంపల్సరీ మట్టుగా మినిమం 90% అయితే ఛాన్సెస్ కనిపిస్తాయి. మార్చ్ 18 నుంచి మార్చ్ 21, 23 ఈ మధ్యలో అయితే మీకు అనేది రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా, అంతకుముందు కూడా చెప్పడం జరిగింది హోలీ తర్వాత రిలీజ్ అవుతుందని చెప్పి అయితే, ఎందుకంటే అక్కడ హాలిడేస్ వస్తాయి దీనివల్ల చెప్పి అయితే. ఓకేనా, దీనివల్ల చూసుకున్నట్లయితే మార్చి 12 ఎలాగో గ్రేడ్ 1 ఇచ్చాడు, గ్రేడ్ 3 కూడా మరొక 2-3 రోజుల్లోనే రిలీజ్ చేస్తాడు. ఓకేనా, మార్చి 18 నుంచి మార్చి 21, 22 ఈ మధ్యలో అయితే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే 99% అయితే ఛాన్సెస్ అయితే కనిపిస్తాయి. చూద్దాం, ఇన్ కేసు ఏమైనా గ్రేడ్ 3కి సంబంధించిన రిజల్ట్ రిలీజ్ అయ్యింది అనుకునే అప్డేట్ అయితే ఇస్తాను. ఓకేనా, అయితే మార్చ్ 18 అయితే రిలీజ్ అంటారు కదా, ఇన్ కేసు మార్చ్ 18 రిలీజ్ అయినట్లయితే మార్చ్ 17 ఈ మధ్యలో అయితే మీకు ఏదో చిన్న ఆఫీషియల్ అప్డేట్ అయినా రావడం జరుగుతుంది. ఇన్ కేసు ఏ ఆఫీషియల్ అప్డేట్ వచ్చి నేనైతే అప్డేట్ చేస్తాను. ఓకేనా, ఇదంటే చాలామంది అడుగుతుంటారు అనమాట. అయితే నెక్స్ట్ పాయింట్ చూడండి, గ్రేడ్ 3కి సంబంధించింది కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది. గ్రేడ్ 1 చూసుకున్నట్లయితే ఓబీసీ 69లు, కొన్ని డివిజన్లో హైయెస్ట్ 69 వెళ్ళింది. మిగతా డివిజన్లో చూసుకున్నట్లయితే 59లు, 52లు, 53లు, 55లు ఓబీసీ. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీలు కూడా సేమ్ ఎలాగనమాట, 50 దగ్గర 51 ఈ విధంగా వెళ్ళడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే 46, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 46 ఈ విధంగా వెళ్ళడం అనేది జరిగింది కదా. అది గ్రేడ్ 3 కూడా ఇదే విధంగా ఉంటుంది అని చెప్పి చాలామంది అడుగుతుంటారు అనమాట. ఓకేనా, మీరైతే కట్ ఆఫ్ చూడకండి, రిజల్ట్ వస్తుంది 18 అయితే రిజల్ట్ వస్తుంది, అప్పుడైతే చూడండి, రిజల్ట్లో మీకైతే తెలుస్తుంది. అయితే ఎక్స్పెక్టెడ్గా చూసుకున్నట్లయితే మేబీ నేను చెప్తుంది ఏంటంటే ఓబీసీ అవని, ఎస్సీ ఎస్టీ అవని మినిమం 70 నుంచి 75 మధ్యలో ఉండడం జరుగుతుంది ఓబీసీ అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ చూసుకున్నట్లయితే 55, 60 మధ్యలో ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అది చూద్దాం. మన గ్రేడ్ 1 చూసుకున్నట్లయితే జోన్ వైజ్ 48 మెంబర్స్, 58 మెంబర్స్ ఈ విధంగా చేయడం కదా. అది చూద్దాం. ఇది ఏంటంటే ట్రేడ్ వైజ్ కట్ ఆఫ్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా, అంటే ట్రేడ్ వైజ్ కలిగించాడంటే ఎలక్ట్రీషియన్కి ఈ పోస్టులు ఎలిజిబుల్, ఫిట్టర్కి ఈ పోస్టులు ఎలిజిబుల్, డీజిల్ మెకానిక్ ఈ పోస్టులు ఎలిజిబుల్, వెల్డర్కి ఈ పోస్టులు ఎలిజిబుల్ ఈ విధంగా తోవడం జరిగింది కదా. అది చూద్దాం గ్రేడ్ వైజ్. నెక్స్ట్ ఏంటంటే పోస్ట్ వైజ్ కట్ ఆఫ్ అనేది ఉండడం జరుగుతుంది. అది చూద్దాం ఏ విధంగా ఇస్తాడో. ఇది గ్రేడ్ 1 చూసుకున్నట్లయితే ఎస్ఎన్టీ అనమాట, సిగ్నల్ అండ్ టెలికామ్. ఇది ఏంటంటే గ్రేడ్ 1 అనేది ఆల్ ఓవర్ అన్ని పోస్టులు ఉన్నది ఒక పోస్ట్. అక్కడ ఎస్ఎన్టీ గ్రేడ్ 1 టెక్నీషియన్ అనమాట, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఒక పోస్టే కాబట్టి ఒక పోస్టే కట్ ఆఫ్ అనేది తీయడం జరిగింది. ఓకేనా, గ్రేడ్ 3 చూసుకున్నట్లయితే పోస్ట్ వైజ్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ పైన క్రెయిన్ డ్రైవర్ ఒక కట్ ఆఫ్ ఉండొచ్చు. నెక్స్ట్ ఏంటంటే టెక్నీషియన్, అది బ్లాక్ స్మిత్ ఒకటి ఉండొచ్చు. ఈ విధంగా రకరకాల టైప్ ఆఫ్ కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. అది చూద్దాం. ఇన్ కేసు ఈ న్యూస్ ఆర్టికల్ ప్రకారంగా గ్రేడ్ 1 అయితే నిజమైంది, నిజంగా సేమ్ 100% రావడం జరిగింది మార్చ్ 12లోనే. గ్రేడ్ 3 కూడా మార్చి 18 నుంచి మార్చి 21 మధ్యలో వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది.
ఇన్ కేసు వచ్చినట్లయితే నేనైతే అప్డేట్ చేస్తాను. ఓకేనా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకేవో డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది మీరు అనుకోవచ్చు అనమాట, ఇది ఫేకా రియల్ అని చెప్తుంది. ఇది అయితే 100% రియల్. ఇది ఒక న్యూస్ ఆర్టికల్ అనమాట. ఇది మీరైతే అనుకోవచ్చు, మీరైతే ఏదో న్యూస్ ఆర్టికల్ ఏదో పేపర్స్ తీసుకొచ్చి వ్యూస్ కోసం ఇలా వీడియో చేస్తారని చెప్పుకొని. ఓకేనా, అది మీ ఇష్టం, యాజ్ యువర్ విష్. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూద్దాం 18 నుంచి 21 మధ్యలో రిజల్ట్ వచ్చినట్లయితే మీకైతే అప్డేట్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.